విత్తనం మాత్రం చాలా ఓపిగ్గా నాటుకోవాలండి. చిన్న చిన్నవి ఉంటాయి. అవేంటనుకున్నారు, ముల్లంగి. ఒక్కొక్కటే నాటాలి. ఎందుకు? ఒక విత్తనానికి ఒక దుంప వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కటి ఓపిగ్గా నాటుకోవాలండి. ఇవి దూరం చూసుకొని దుంపకి ఎంత దూరం ఉండాలో మనం చూసుకొని ఈ విధంగా నాటాలి. ఎక్కడ మొత్తం జాగా ఎక్కడెక్కడైతే మిగిలిందో అన్ని చోట్ల నాటాను. ఒకవేళ మనం నాటిన పాదు పక్కకి వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎందుకు అంటే పాదులు మీదకి వెళ్ళిపోతాయి, ఇది భూమిలోకి లేస్తుంది కాబట్టి మనకి పర్వాలేదు. అయితే ఆకుకూరలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఆకుకూరలు కూడా భూమిపైకి వస్తాయి అంతే. ఇవి ఆకులు వచ్చినా కూడా సైడ్కి అవి ఉండిపోతాయి. కొంచెం ఆకుకూరలు ఎక్కడైతే పాతేమో అది చూసుకొని కొంచెం దూరంగా ఒక్కొక్క విత్తనము పాతుకోవాలన్నమాట. అలా పాతుకుంటే మనకి చూడండి, ఒకే గ్రో బ్యాగ్ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 5/2 అనమాట. అలాగే పక్కది కూడా అంతే 5/2 ఇవి. అయితే ఇవేంటి చాలా లోతు ఉంటాయి. మీకు గ్రో బ్యాగ్లోని అంత లైట్ వైటే మట్టే ఉంటుంది, మట్టి కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను చెప్పాను కదా, గార్డెన్ తుడిచేసిన వేస్ట్ అంతా ఫస్ట్ నేను ఒక లేయర్ కింద గ్రో బ్యాగ్లో వేసేస్తాను. దాని మీద కొద్దిగా ఏంటంటే ఆవు పేడ అలాగే మట్టి కలిపిన దాన్ని వేస్తాను, కొద్దిగా వేపపిండి కూడా వేస్తాను. ఈ గ్రో బ్యాగ్స్ తయారు చేసి ఇంతకుముందు ఉంచినవే. మీకు నేను ఇంతకుముందు కూడా చూపించాను గార్డెన్ వేస్ట్ వేసి ఎలా చేయాలి అనేది. అలా వేసిన వేస్ట్ మీద లేచినవే. ఇవి చూడండి, కాకర ఆల్రెడీ లేచి ఉన్నది, అది మీదకి వెళ్ళిపోతుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంత గ్రో బ్యాగ్లో ఇవన్నీ వేసేస్తున్నారు అని. మనకి ఉండే ప్లేస్ చాలా తక్కువ కాబట్టి జాగ్రత్తగా మనం న్యూట్రిషన్ మొత్తం ఇందులో ఉండే ఏవేవి న్యూట్రియంట్స్ ఉంటాయో వాటన్నింటినీ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్లేసు టెర్రస్ మీద చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర. అలాగే ఎక్కువ వెయిట్ కూడా మనము పెట్టలేము కాబట్టి దాని మీద ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ సైడ్ బై సైడ్ మనం ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే వర్మీ కంపోస్ట్ ది బెస్ట్ అనమాట. ఇవి పెట్టిన తర్వాత ఆఖరికి చూడండి, మిగిలే కొన్ని ఏం చేస్తానంటే అవి విసిరేస్తున్నాను నేను ఆ మూలకి. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ముల్లంగి దుంపతో పాటు ఆ విత్తనాలు ఎప్పుడు కూడా వాటి ఆకులు కూడా మనం వండుకుంటామండి. పెసరపప్పు వేసి కొంచెం పెసరపప్పు వేసి పొడిగా ఆకులు కానీ కట్ చేసి కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది. అయితే నేను ఒక్కొక్కటి పాతిన తర్వాత మిగిలిన వాటిని ఆ కొసకి చూడండి వేసేస్తున్నాను. అలా వేసేస్తే ఏంటవుతాయంటే ఆ ఆకులు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. దుంపతో పాటు ఆకు కూడా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.